మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులకు లగ్నంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. మేష గురువు సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కల్పిస్తాడు. వాక్స్థానంలో ద్వితీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం, చతుర్థాధిపతి అయిన చంద్రుడు వాక్స్థానంలో సంచరించడం చేత అనుకున్న ప్రతి పనిని కూడా ఆలోచించి నిదానంగా పూర్తి చేయగలరు. చతుర్థ స్థానాధిపతి వారం చివరిలో చతుర్థ స్థానంలోకి మారడము విద్యార్థులకు ఉన్నతమైన మార్కులు సాధించడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా షష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా భాగ్యస్థానంలో బుధుడు, శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి నూతన ఆలోచనలను ప్రారంభించడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పంచమాధిపతి అయిన రవి రాజ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా విద్యార్థులకు పదవీ ఉన్నతతో పాటు ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం ఎలా అయితే వస్తుందో రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి పదవీ యోగ్యత లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కానీ లేదా హైక్స్ కానీ రాలేదని బాధపడుతున్న వారికి ఇప్పుడు శుభతరుణంగా చెప్పడం జరుగుతుంది. లాభస్థానంలో లాభస్థానాధిపతి సంచరించడము ఈ వారంలో చేయబోతున్న ప్రతి పనిలో కూడా పెద్దల సహాయ సహకారాలు సకాలంలో అంది అనుకున్న పనులను సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేయగలరు అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం చేత రాహుగ్రహానికి ప్రతి దేవతైన దుర్గాదేవిని ఆరాధించడం విశేషమైన శుభ ఫలితాలు అందిస్తుందనేది మనం గమనించవచ్చు. ప్రత్యేకంగా మంగళవారం నాడు గణపతిని ఆరాధించడం అనేక రకాల ఆటంకాలు తొలగిపోయి సకల శుభాలు సకాలంలో పొందుతారు. తప్పకుండా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.